అభిరుచి మీ అభిరుచి. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మన రాజుగారు చేసి చూపించే వంటలతో అలాగే పార్టిసిపెంట్స్ చూపించే డిఫరెంట్ రెసిపీస్ తో మంచి మంచి చిట్కాలతో రోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్తగా ముస్తాబై సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామండి. ఓకే అండి. ఈ రోజు గుంటూరు నుంచి లతా గారు రాస్తున్నారండి. ఓకే. ఆనియన్ పన్నీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. ఆనియన్ పన్నీర్ కుర్మా. సో ఆనియన్స్ అంటే జనరల్లీ మనం ఏదో ఒక బేస్ లాగా టేస్ట్ కి వాడతాం, బట్ దాంతోనే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకుని ఈవిడ కుర్మా చేయమని అడిగారు. అలా అయితే మనం చిన్న ఉల్లిపాయలు అండి, సాంబార్ ఉల్లిపాయలు వాడతాం కదా, సో వాటితో చేయొచ్చు, ఇంకా కొంచెం టేస్టీగా వస్తాయి. సో అక్కడక్కడ అవి మనకి తగులుతూ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. అవునండి. ఓకే, మరి ఆనియన్ పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనియన్ పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సాంబారు ఉల్లిపాయలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు, సో అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కర్రీకి సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు, అలాగే చిన్న ఉల్లిపాయలు. సో మనం జనరల్ గా పెద్ద నార్మల్ ఉల్లిపాయ కట్ చేసి ముక్కల కింద వేసుకుంటే అది మిక్స్ అయిపోతుంది, అంటే పోపులో కలిసిపోయి డిఫరెంట్ టేస్ట్ ఇవ్వదు కాబట్టి మనం చిన్న చిన్న ఉల్లిపాయలు యూజ్ చేసుకుంటున్నాం. కొంచెం అంటే ఇది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ చిన్న ఉల్లిపాయలు. పైగా తినడానికి కూడా మనకి బాగుంటుంది. అలా ముక్క పలంగా మనం అలా తీసేసుకొని తినేసేయచ్చు. సో ఇది కొద్దిగా వేగాలండి మనకు. ఓకే, ఇది కొంచెం వేగాల. ఓకే, ఆలోపో చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: వెల్లుల్లి రెబ్బల పై పొట్టు ఈజీగా రావాలంటే ముందుగా వీటిని గంట సేపు చల్లటి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ట్రై చేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? అయిపోవచ్చు. సరిపోతుందా? సో ఇక్కడ కొద్దిగా వేగితే మనకు బాగుంటుంది. సో దాని తర్వాత మిగతాది మనం మసాలా వేసిన తర్వాత అక్కడ మిగతాది మొత్తం ప్రాసెస్ అవుతుంది. ఇది ఏం మసాలా రాజు గారు? ఎండు కొబ్బరి అండి. ఓకే, ఎండు కొబ్బరి పేస్టా? అవునండి. అది ఒక్కటే సరిపోతుందా అండి? సరిపోతుంది, అంటే కొంచెం ఇక్కడ ఆనియన్ ఫ్లేవర్ కూడా మనకి ఎక్కువ తెలియాలి కదా. అవునవును. సో కాబట్టి మిగతావన్నీ కూడా వేసేసుకుంటే డామినేట్ అయిపోతుంది కదా. ఎస్ అండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను.
సో అది ఏగానే చూస్తుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే లుక్ కూడా మారిపోయింది అవునండి. ఆ పేస్ట్ వేసిన వెంటనే. సో ఇది తొందరగానే వేగిపోతుంది, ఎందుకంటే ఈ పేస్ట్ ఎండు కొబ్బరిని కొంచెం దూరగా వేయించేసి పేస్ట్ చేసుకున్నాం కదా. సో కాబట్టి మనకి ఇక్కడ తొందరగానే వేగిపోతుంది. సో ఎండు కొబ్బరి వేయించి పేస్ట్ చేశారు. అవునండి. ఓకే. సో కొంచెం ఆ కమ్మదనం కూడా యాడ్ అవుతుంది వేయించడం వల్ల. ఓకే. సో దీంట్లో పెరుగు, సో ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసి వేసుకోవాలి. సో పుల్లగా ఉండేలా చూసి తీసుకోవాలా పెరుగు అండి? మరీ ఎక్కువ కాకుండా కొంచెం పుల్లగా ఉండాలి. ఓకే. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, సో పన్నీర్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే. ఫైనల్ గా యాడ్ చేసుకుంటాం. అవునండి. ఇంకా పన్నీర్ మనం ఏమి ఫ్రై చేసుకోవడం ఏం అక్కర్లేదు, డైరెక్ట్ తీసేసుకోవచ్చు, డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. కాస్త మగ్గితే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి కూడా పట్టేస్తాయి. ఓకే. సో కొద్దిగా గ్రేవీ కొరకు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. సో చాలా ఈజీ. పేస్ట్ కూడా పచ్చి కొబ్బరి, మన ఎండు కొబ్బరి పేస్ట్ ఒక్కటే యూజ్ చేసాం. అవునండి. కాబట్టి చిన్న ఉల్లిపాయలు పన్నీర్ కాంబినేషన్ లో వెరైటీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. కొద్దిగా మగ్గితే మనకు రెడీ అయిపోతుంది. ఓకే. ఓకే అండి. అయిపోయిందా అండి? రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేద్దామా? ఆపేసి ఉల్లిపాయ ఆ ఫ్లేవర్ తెలుస్తూ కొంచెం పుల్లగా చాలా అలాగే పెరుగు అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాం కదా. అవునండి. సో ఫాస్ట్ గా చపాతీస్ లోకి కానీ రోటీస్ లో కానీ మనం చేసేసుకోవచ్చు రోజు. అలాగే పులావ్ లో కూడా బాగుంటుంది. ఓకే. బిర్యానీ పులావ్ కాంబినేషన్స్ కి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. ఆనియన్ పన్నీర్ కుర్మా రెడీ అండి. వేడివేడిగా ఆనియన్ పన్నీర్ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆనియన్ పన్నీర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, సాంబార్ ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తరువాత ఎండు కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి వేసి కాస్త వేగాక పెరుగు, గరం మసాలా, పన్నీర్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ పన్నీర్ కుర్మా రెడీ. ఆనియన్ పన్నీర్ కుర్మా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు. ఆ చిన్న చిన్న ఆనియన్స్ డిఫరెంట్ టేస్ట్ ఇస్తున్నాయి మీరు అన్నట్టు. ఆ పన్నీర్ కాంబినేషన్ లో పన్నీర్ సపరేట్ గా తెలుస్తుంది అండ్ ఆ టేస్ట్ సపరేట్ గా తెలుస్తుంది. అలాగే మీరు వేసిన ఎండు కొబ్బరి పొడి కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓకే అండి. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పొడి చర్మం కలవారు పాలల్లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి దీన్ని చర్మానికి అప్లై చేసుకున్నట్లయితే చర్మంపై డ్రైనెస్ తగ్గి చర్మం స్మూత్ గా ఉంటుంది.
చూసారు కదండి ఆనియన్ పన్నీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీ ఫేవరెట్ వంటల్ని మా షెఫ్ గారు చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురం సెగ్మెంట్ లో ఈ రోజు ఒక డిఫరెంట్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. అదేంటంటే చక్కెర కేళి జ్యూస్. మరి చక్కెర కేళి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు ఇవాళ మధురం మధురంలో చక్కెర కేళి జ్యూస్ చేయబోతున్నారు. అవునండి. చక్కెర కేళి అనగానే చాలా స్వీట్ గా చాలా యమ్మీగా బాగుంటుంది. అవునండి. సో అందరూ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. మరి జ్యూస్ ఎలా ఉంటుంది? చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈ సమ్మర్ లో కొంచెం వెరైటీగా ఈ చక్కెర కేళితో జ్యూస్ చాలా బాగుంటుంది. బాగా వస్తుంది. అవునండి. ఓకే, మరి చక్కెర కేళి జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చక్కెర కేళి జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్కెర కేళీలు 2, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, తరిగిన పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో చాలా ఈజీ అండి చేసుకోవడం. ఓకే. సో జార్లో చక్కెర కేళి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఈజీగా బ్లెండ్ కావడానికి కొంచెం చిన్న చిన్న పీస్ కట్ చేస్తే బాగుంటుంది. జనరల్ గా ఇలా జ్యూసెస్ చేసుకోవడానికి చక్కెర కేళి వాడితేనే బాగుంటుంది కదండి. కొంచెం స్వీట్నింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో కొద్దిగా పాలు వేస్తుందంటే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంట్లో పాలు, కాచి చల్లార్చిన పాలు. ఓకే. అలాగే పంచదార చూసి వేసుకోవాలండి. సో ఎక్కువ అయిపోతుంది, ఎంత కొంచెం స్వీట్నింగ్ ఉంటుందో చూసి దానికి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ముందుగా ఇది అంటే ఈ పాలతో ఒకసారి బాగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత మనం వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఓకే రాజు గారు, మీరు మిక్సీ పట్టులోపు ఒక చిట్కా చూస్తాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. 2 స్పూన్ల క్యారెట్ పేస్ట్లో 1 స్పూన్ తేనె కలిపి దీన్ని ముఖానికి పట్టించినట్లయితే డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి స్కిన్ గ్లోయిగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో కొంచెం వాటర్ కూడా వేసుకుని చేసేసుకున్నాం. ఎస్, గ్లాస్ ఇస్తారా? ఇందులో పుదీనా ఫ్లేవర్ మనకి ఎలా ఉంటుందండి? కొంచెం లైట్ గా తెలుస్తూ ఉంటుంది. సో బనానా, పుదీనా ఈ 2 ఫ్లేవర్స్ మనకు తెలుస్తూ ఉంటాయండి. సో సమ్మర్ ఎలాగో వచ్చేసింది కాబట్టి చక్కగా ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఐస్ క్యూబ్స్, ఎస్, కొంచెం పైనుంచి కొంచెం పుదీనా. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ చాలా ఎనర్జెటిక్ డ్రింక్ కూడా. ఎస్ అండి. ఓకే, సో మా కోసం జ్యూస్ చూపించేశారు కదా, ఇప్పుడు ఒక మంచి కార్వింగ్ కూడా చూపిస్తారా? ఓకే అండి. సో అది కూడా బనానాతోనే చూపిస్తాను. ఓకే, ఏం చేయబోతున్నారు? డాల్ఫిన్ చేస్తాను, అంటే అలా కొంచెం వాటర్ లో ఉండి హాఫ్ ఇలా బయటకు వచ్చినట్టుగా. ఓకే. సో హాఫ్ బనానాతో మనకు సరిపోతుంది. సో ఇక్కడ మెయిన్ మనకు స్టెమ్ పార్ట్ అవసరం అండి. ఓకే, సో ఇది మనకు కింద లోపల హాఫ్ ఉన్నట్టుగా చూపిస్తాం. సో ఇక్కడ కట్ చేస్తున్నాను. ఓకే ఓకే,
సో ఇలా వస్తుంది. కొద్దిగా క్రాస్ ఉంచుతున్నాను. అంటే నోరు అలా తెరుచుకున్నట్టుగా ఓపెన్ చూస్తున్నాం. అయినట్టు. సో వి షేప్లో ఓకే. సో ఇలా. సో ఎక్కువగా కట్స్ ఏమున్నాయండి దీంట్లో. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ హోల్ చేస్తున్నాం. సో కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా. పైగా బనానా కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చేసేసుకునే విధానం కూడా ఈజీ, చాలా ఫాస్ట్. ఎక్కువ హార్డ్గా ఏమి ఉండదు. సో మిరియాలు పెడుతున్నాను ఐస్. ఓకే. సో ఒక చిన్న బాల్ లాగా చిన్న గ్రేప్ కానీ, నేను ఇక్కడ క్యారెట్ ఇలా బాల్ లా చేశాను. సో ఇలా నోట్లో పెట్టేసి ఓకే. కొంచెం న్యాచురల్ కనిపిస్తుంది. సో ఇలా వాటర్లో చూసినట్టుగా కొద్దిగా వాటర్ వేసేస్తాను బౌల్, లేదా గాజు బౌల్ ఉన్న కొంచెం వాటర్ వేసేసి బ్లూ కలర్ ఉంటుంది కదండి, అవును. ఫుడ్ కలర్ ఏదైనా, అవును, అది కొంచెం యాడ్ చేసినా మనకు న్యాచురల్ గా గా లుక్ వస్తుంది. వావ్. సో ఇది చాలా సింపుల్ అయినా కూడా చాలా బాగుంది చూడ్డానికి. ఓకే. ఓకే. చల్లచల్లగా చక్కెరకేళి జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చక్కెరకేళి జ్యూస్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ లో చక్కెరకేళి ముక్కలు, పంచదార, పాలు, తరిగిన పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే చక్కెరకేళి జ్యూస్ రెడీ. చక్కెరకేళి జ్యూస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. కమ్మగా, చల్లచల్లగా, స్వీట్ గా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే తాగుతున్న కొద్దీ ఆ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఇంకా సమ్మర్ లో అయితే బెస్ట్ జ్యూస్. ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కదండి. పైగా అరటిపళ్ళు మనకి డెఫినెట్లీ ఇంట్లో ఉంటాయి కాబట్టి చకచకా చేసేసుకోవచ్చు. సో అంటే చక్కెరకేళి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో రెగ్యులర్ గా చేసుకునే దానికన్నా సో ఈ స్వీట్ ని కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. ఓకే. సో చాలా టేస్టీగా ఉందండి జ్యూస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సమ్మర్ లో వేడి వల్ల కళ్ళ ఎరుపులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు టీ డికాక్షన్ ని చల్లార్చి అందులో కాటన్ ప్యాడ్స్ ని ముంచి తీసి కళ్ళపై అద్దుకుంటూ ఉన్నట్లయితే కళ్ళకి మంచి రిలాక్సేషన్ అంది కళ్ళ ఎరుపులు తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో 2 వంటల్ని మనకి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంపూర్ణ అండి. సంపూర్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట నుంచి వచ్చాను. బేగంపేట్. హలో అండి. హలో అండి. మీ పేరు? దేవిక. దేవిక. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుండి వచ్చాను. ఉప్పల్. సో మీ ఇద్దరు ఏంటి, కజిన్సా, ఫ్రెండ్సా? కజిన్స్. కజిన్స్. ఓన్ కజిన్స్ అంటే సిస్టర్సా? సిస్టర్స్ అండి. ఓకే, సిస్టర్స్ అన్నమాట. Sisters. ఓన్ సిస్టర్స్. Own sisters. ఎవరు ఎల్డర్, ఎవరు యంగర్? నేనే ఎల్డర్. మీరు పెద్ద, అవును. నేను చిన్న. మీరు చెల్లెలు. సో ఇవాళ సిస్టర్స్ మధ్య పోటీ అన్నమాట. అవునండి. రెడీయా? రెడీ అండి. ఎవరు రెడీ అండి. గెలుస్తారు అనుకుంటున్నారు? మా సిస్టరే గెలుస్తుందని అనుకుంటున్నానండి. అబ్బాబా. ఎవరైనా పర్వాలేదండి. అసలు చాలా దీంతో మేము చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు, కానీ అలా వద్దు. కాంపిటీషన్ కాబట్టి నేనే గెలవాలి అనుకుని చేయండి, సరేనా? ఓకే. ముందుగా ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారు? మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై.
ఓకే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే చేద్దాం. ఓకే మిక్స్ వెజ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బంగాళదుంప 1, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగి ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దేవిక గారు స్టార్ట్ చేద్దామా? ఓకే చేద్దామండి. సో ముందు స్టవ్ వెలిగించుకోవాలా? వెలిగించి. ఓకే సో ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అండి పోపు దినుసులు అండి. దేవిక గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. సో మంచి మంచి వంటలు ట్రై చేస్తూ ఉంటారా? అదే చేస్తుంటానండి. ఇంట్రెస్ట్ ఆ వంటలు బాగా? ఇంట్రెస్ట్ ఏనండి, పిల్లలు ఉన్నారు కదా చేస్తుంటాను. అప్పుడు ఏం చేస్తుంటారు మీ పిల్లలు? ఎంత వయసు? 7 years అమ్మాయి ఉందండి. ఓకే 5 years అమ్మాయి. సో ఎక్కువ స్నాక్స్ అలాంటివి ఇష్టపడతారా, లేకపోతే మీరు ఏం చేసినా పాపం ఇష్టంగా తింటారా? తింటారులేండి. తింటారా? తింటారు. ఇలాంటి ఫ్రైస్ అయితే ఇంకొంచెం ఇష్టంగా తింటారేమో కదా? అవునండి. ఓకే నెక్స్ట్ అండి బఠానీ అండి. వేసేసాయి. పచ్చి బఠానీ. పచ్చి బఠానీ. వాటర్ ఉన్నట్టుంది కదా బఠానీలో? లేదా అండి వాటర్, పచ్చిది కదా అండి. సో ఉడికించి వేసుకోవచ్చా కావాలనుకుంటే పచ్చి బఠానీ? వేసుకోవచ్చా అండి. ఓకే చూద్దామండి. తీయండి. ఓకే ఆనియన్స్ వేసుకుందాం. వేసేసి కొద్దిగా పసుపు. పచ్చిమిర్చి. ఆలు వేసుకోవాలండి. ఓకే ఉడికించిన ఆలు. ఓకే నెక్స్ట్ అండి క్యారెట్ అండి. ఉడికించిన క్యారెట్. ఇది కూడా ఉడికించిన క్యారెట్. సో అన్ని వెజిటబుల్స్ ఉడికించేస్తారు కాబట్టి చేసుకోవడం కూడా చాలా ఈజీ. బీన్స్ అండి. బీన్స్ ఉడికించిన బీన్స్. ఓకే బీన్స్ కూడా ఉడికిచ్చేసారు. సో ఎలా ట్రై చేశారు ఇది? అంటే మీరే ట్రై చేశారా, ఎవరైనా నేర్పించారా? మా మమ్మీ నేర్పించింది. మీ మమ్మీ నేర్పించారు? అవునండి. సో జనరల్ గా పప్పులో ఎవరైనా కూడా కొంచెం సైడ్ డిష్ గా అలా పెట్టుకుని తినడానికి, పెరుగులో అలా ఇలా, అండ్ చపాతీస్ లోకి కూడా చాలా బాగుంటుంది కదా. రైట్. సో నెక్స్ట్ అండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి. ఓకే సో కూరకి సరిపడా వేసేస్తున్నారా లేకపోతే? వేస్తున్నాను. ఓకే నెక్స్ట్ అండి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలండి కొద్దిగా. సో అన్ని ఉడికిపోయాయి కాబట్టి ఒక్క 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది కదా? ఇలా మూత పెట్టుకోవాలా లేకపోతే? కొంచెం పెట్టాలండి. మూత పెట్టాలా? పెట్టాలి. ఓకే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి.
ఓకే చూద్దామా అండి? చూద్దామండి. ఇప్పుడు కొద్దిగా కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నారు, కారం కూడా కొద్దిగా. ఇది 1 pinch చేస్తున్నాం. మిరియాల పొడి అండి. మిరియాల పొడి. ఓకే. సో ఇంకేమైనా వేయాలా అండి? అయిపోయినాయి. కంప్లీట్. సో స్టవ్ ఆపేద్దాం. ఆపేద్దాం. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. యాక్చువల్లీ కూరగాయలన్నీ మనం బాయిల్ చేసాం కాబట్టి చాలా ఈజీ. సో రైస్ లోకి కూడా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు కదా హ్యాపీగా. సైడ్ కి బాగుంటుందండి. సైడ్ డిషెస్ కి బాగుంటుంది. చపాతీ, సాంబార్ లాంటి వాటికి బాగుంటుంది. ఓకే. సో కార్వింగ్ కూడా చాలా బాగా చేశారు. సింపుల్ గా ఉంది బట్ నీట్ గా డెకరేట్ చేశారు. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా, మిక్స్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం ఇంకా కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీళ్లతో ఫ్లోర్ ని క్లీన్ చేసినట్లయితే మురికంతా వదిలిపోయి ఫ్లోర్ ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే, మరి దేవిక గారి వంట అయిపోయింది. నెక్స్ట్ సంపూర్ణ గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేయబోతున్నారు ఇంతకి? వెజ్ బగారా రైస్. వెజ్ బగారా రైస్ అంటే మంచి వంట చూస్ చేసుకున్నారండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, వెజ్ బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించాలండి. ఆయిల్. బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారా అండి? ఏం లేదండి. మరి ఆయిల్ ఇలా వణుకుతూ వేస్తున్నారు. నెయ్యి కూడా యూజ్ చేయాలండి. నెయ్యి కూడా యూజ్ చేస్తామండి. ఓకే, సో నూనె, నెయ్యి 2 యూజ్ చేశారు. ఎందుకని నెయ్యి ఎందుకు యూజ్ చేయటం? టేస్ట్ వస్తుందండి నెయ్యి వేస్తే. బట్ ఇది కొంచెం స్పైసీగా ఉంటుందిగా, అలా ఉంటుందా? ఏముండదండి, కొంచెం కమ్మగానే ఉంటుంది. బాగుంటుందండి టేస్ట్. మరి క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పెద్ద స్పైసీనెస్ అయితే మనకి ఎక్కువ రాదు. అవునండి. సో నార్మల్ గా లైక్ పలావ్ గానీ ఇలా కొంచెం కమ్మగా ఉంటుంది. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మసాలా వేసుకోవాలండి. ఓకే, సో మొత్తం మసాలా దినుసులన్నీ వేసేస్తున్నారు. అవునండి. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నారా? అవునండి. ఓకే, ఇది కొంచెం పలావ్ కి దగ్గరగా ఉంది కదా ఇది చేసే పద్ధతి, మసాలా, నెయ్యి వేయటం. సో బిర్యానీ ఆకు వేశారు, పువ్వు, జాజి పువ్వా? అవునండి. ఓకే, నెక్స్ట్ ఆకు వేసానండి. నెక్స్ట్ చెక్క. సో ఒక్కోటి మసాలా దినుసులు అని మన జనరల్ గా అందరు ఇలా వేసేస్తారు. ఆవిడ చక్కగా ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ లవంగాలు, ఇలాచి. ఓకే, ఇలాచి, సాజీరా. మీరు జనరల్ గా ఇలా స్లోగా వంట చేస్తారా? అవునండి, నేను ఇలాగే చేస్తాను. మరి ఎలా మీరు, మీ ప్రొఫెషన్ ఏంటి? వర్కింగా? అవునండి, వర్కింగ్ అండి. మరి ఇలా వంట చేస్తే ఎలా కుదురుతుంది వర్కింగ్ లో? హాలిడే ఉన్నప్పుడు ఇంట్లో చేస్తానండి. లేకపోతే మమ్మీ చేస్తారు? మమ్మీ చేస్తారండి. ఓకే,
సో ఒకవేళ మీరే వంట చేయాలి, హాలిడే లేదు, వంట చేసుకుని వెళ్ళాలి జాబ్కి వెళ్ళేటప్పుడు ఇలా స్లోగా చేస్తే ఎలా కుదురుతుందండి? అందుకే ఇలా ఈజీ ఐటమ్స్ చూస్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే, పచ్చి ఆలు వేసుకుందామండి. పచ్చిదే ఉడికించట్లేదు, ఉడికించదండి అండి. తర్వాత పుదీనా. ఓకే, పచ్చిమిర్చి. ఓకే. మీరే నేర్పించారా ఈ వంట? అవునండి. అర్థమైపోయింది. నెక్స్ట్ పుదీనా వేసుకో, చాలు చాలు, పచ్చిమిర్చి చాలు అని చెప్పి గైడ్ చేస్తున్నారు. కాంపిటీషన్ అండి, జాగ్రత్తగా కొంచెం గైడ్ చేయకుండా ఉంటే ఆవిడంతటా ఆవిడ వంట చేసేస్తారు. అంతేనా? అసలు మీరేం మాట్లాడరా అండి? మాట్లాడతానండి. మరి మాట్లాడొచ్చు కదండి, నేనే మాట్లాడుతున్నా కంటిన్యూస్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇంతకీ మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ఇండియన్ సర్జికల్లో రిసెప్షనిస్ట్గా జాబ్ చేస్తున్నానండి. ఓ ఓకే, మరి రిసెప్షనిస్ట్ అంటే మాట్లాడాలి కదండి, ఫుల్ హడావిడిగా వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉండాలి, కాల్స్ మాట్లాడుతూ ఉండాలి. ఎలా మరి? మాట్లాడతానండి. మాట్లాడతారా? ఇక్కడే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్గా ఉందండి. అస్సలు అక్కర్లేదు, హ్యాపీగా వంట చేసేసి చక్కగా మాట్లాడేసేయండి, సరేనా? ఓకే అండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, సో క్యాప్సికమ్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారా? అవునండి. జనరల్గా క్యాప్సికమ్ రైస్లో తినేయచ్చు, అవునండి. పక్కకు తీసి పెట్టక్కర్లేదు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా అయితే మనకి ఇంకా బాగుంటుంది. పీసెస్ కూడా తినడానికి ఇస్తామండి. తీసేసి తినాలనుకుంటే అలా తీసేసేయచ్చు, తినే వాళ్ళు తినొచ్చు, తినని వాళ్ళు తీసేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆలు క్యాప్సికమ్ ఎవ్రీథింగ్ బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోవాలండి. ఓకే, ఇంతకీ మీ హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ అండి. ఇంకా ఎక్కువ అభిరుచి చూస్తాను. అభిరుచి స్టార్ మహిళ, ఈటీవీకి మొత్తం. ఓకే, సో వంటలన్నీ చక్కగా రాసుకొని ట్రై చేస్తూ ఉంటారు. చేస్తానండి. సో బంగాళదుంప కొంచెం పచ్చి వేసాం కాబట్టి ఉడకడానికి ఒక 2 minutes పడుతుంది కదా? అవునండి. మూత పెట్టేసుకుందామా? మూత పెట్టుకుందామండి. ఓకే, సో కొంచెం ఇది ఉడకనిద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. చూద్దాం అండి. ఓకే, సో చక్కగా బంగాళదుంప అంతా కూడా ఫ్రై అయిపోయిందండి. సో ఇంతకీ సంపూర్ణ గారు, బగారా రైస్ అంటే ఏంటి? బగారా అంటే ఏంటి? హైదరాబాద్ డిష్ అండి ఇది. ఓకే, సో దానికి ఎస్పెషల్గా పేరు ఎందుకు పెట్టారండి? మసాలా పోపు వేసాం కాబట్టి బగారా రైస్ అన్నారా? ఓకే, సో జనరల్ గా మనం పోపు దినుసులు అవి వేసుకుని ఇలా రైస్ చేసుకుంటాం, పోపు దినుసుల ప్లేస్ లో మసాలా దినుసులు యూజ్ చేసాం కాబట్టి బగారా రైస్ అంటారు. నెక్స్ట్ ఏం చేయాలండి? రైస్ వేసుకుందామండి. సాల్ట్ వేసారా? సాల్ట్ లాస్ట్ ఇవ్వాలి. రైస్ వేసాక సాల్ట్ వేస్తారా? అవునండి. ఓకే, ఉడికించిన బాస్మతి రైస్ అండి ఇది. ఓకే, మొత్తం పడుతుందా? సరిపోతుందండి. సో చక్కగా ఉడికించిన బాస్మతి రైస్ వేసి కలిపేసుకోవాలి. అవును. సాల్ట్ కూడా వేసేస్తే ఒకటేసారి కలిపేసుకోవచ్చు కదా? అవునండి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేయాలండి. వేసేసేయండి. ఓకే, సరిపడా ఉప్పు. సో ఇది చూడ్డానికి పక్కా హైదరాబాదీ డిష్ లాగే ఉంది మీరు చెప్పినట్టు. ఆ వైట్ వైట్ గా రైస్ అలాగే కనిపిస్తూ అక్కడక్కడ గ్రీనిష్ గా మసాలా దినుసులు, కొంచెం బిర్యానీ ఆకు అవన్నీ లైక్ బిర్యానీ లాగా కనిపిస్తుంది. బిర్యానీ లాగా ఉందండి.
సో ఇలా ఉడికిచ్చేసిన రైస్ ఇందులో వేసి కలిపేయకుండా ఇందులోనే వాటర్ వేసేసి రైస్ వేసి మనం ఉడికిచ్చి కూడా చేసుకోవచ్చా అండి? అలా కూడా చేయొచ్చు అండి. ఓకే, అలా చేయడానికి టైం పడుతుంది. ఇది ఫస్ట్ మనము రైస్ ఉడకబెట్టించి ఇలా చేస్తే తొందరగా అవుతుందండి. తొందరగా అయిపోతుంది. అండ్ అలాగే కొంచెం వాటర్ లో అటు ఇటు తేడా వచ్చినా, వాటర్ ఎక్కువ అయిపోయినా కూడా అది ముద్ద అయిపోయి అలా ప్రాబ్లం అవుతుంది. సో ఇదైతే సేఫెస్ట్ వే, ఈజియెస్ట్ వే. ఈజీ అవుతుంది. ఆపేద్దామా? ఆఫ్ చేద్దామండి. ఓకే, ఆ స్పూన్ అందుకోండి పెద్దది. సో క్యాప్సికమ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు డిఫరెంట్ గా క్యాప్సికమ్ తో ఇలా ట్రై చేయొచ్చు. చక్కగా రైస్ కూడా ఇంట్లో అప్పుడప్పుడు మనకి రైస్ అదా మిగిలిపోతూ ఉంటుంది కదా, అలా చేసుకోవచ్చు. సో ఈ రైస్ ఏ కాంబినేషన్ లో తీసుకుంటే బాగుంటుందండి? ఆలు కుర్మాతో గానీ బాగుంటుందండి. రాయితా కూడా బాగుంటుందండి. సో రాయితా గానీ ఆలు కుర్మా ఇలా మనకు నచ్చిన కర్రీస్ చేసేసుకుని తీసుకోవచ్చు. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఓకే, ఓకే, వెజ్ బగారా రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజ్ బగారా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక బంగాళాదుంప ముక్కలు, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వెజ్ బగారా రైస్ రెడీ. రాజుగారు, ఇవాళ 2 వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి. పార్టిసిపెంట్స్ ఇద్దరు చక్కగా వంటలు చేసేసారు. మరి మీరు టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పాలి. తప్పకుండా అండి. ముందుగా ఫ్రై చూద్దామా? ఓకే, మీరు కూడా తీసుకోండి. బాగుందండి. అండ్ అలాగే క్యాప్సికమ్ బగారా రైస్ తీసుకోండి. తీసుకోండి. యమ్మీ, చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రాజు గారు, మీకేం నచ్చింది? ముందుగా సిస్టర్స్ అడిగేద్దాం. ఓకే, బాగుంది. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? 2 బాగున్నాయండి. అదే చెప్తారు రాజు గారు, అందుకే వాళ్ళని అడగకూడదు. మీకు? నాకు 2 బాగున్నాయండి. అది నాకు 2 బాగున్నాయి. బట్ జడ్జ్మెంట్ అనేది ఎప్పుడు మీరే ఇవ్వగలరు కాబట్టి చెప్పండి ఏది బాగుంది. ఎందుకంటే సిస్టర్స్ కాబట్టి కొంచెం అలా నెట్ వేసుకుంటూ వస్తారు మీరు. సో దీంట్లో ఏంటంటే సాల్ట్ ఎక్కువ వేసేసారు. ఎక్కువ వేయడం వల్ల కొంచెం అంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా కుదిరాయి. సాల్ట్ అనేది కొంచెం క్వాంటిటీ పెరిగింది. సో కొంచెం ఎక్కువగా ఉంది, సాల్ట్గా ఎక్కువగా ఉంది. సో కొంచెం సాల్ట్ ఎక్కువ అవడం వల్ల ఇవాళ మీరు అలా అయింది. ఆవరల్స్ చాలా బాగుంది. ఆ మసాలా కానీ క్యాప్సికమ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో అంటే బగారా జనరల్ గా ఏంటంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీస్ లో ఎక్కువ ముస్లిమ్స్ అది చేసుకుంటుంటారు. అంటే మసాలా దినుసులతో పోపు పెట్టుకోవడం, బగారా. సో అలా చాలా బాగుంటుంది ఇది. సో ఎనీవేస్ నెక్స్ట్ టైం కొంచెం కేర్ఫుల్ గా సాల్ట్ వేసుకోండి. సో ఎనీవేస్ దేవిక గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజు మాకు మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్ అండి. ఇలా వచ్చాయి. అలాగే సంపూర్ణ గారు, మీరు కూడా చక్కని వంట చూపించారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ అండి.
చూసారు కదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని మనకు చూపించారు. ఇలాగే మీరు కూడా చక్కని వంటలు మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. దుంపకూరలతో వేపుళ్ళు చేసేటప్పుడు అందులో వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వాడినట్లయితే రుచి రెట్టింపు అవుతుంది, అలాగే జీర్ణశక్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఈ రోజు వంటలన్నీ వీటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ఆనియన్ పన్నీర్ కుర్మాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్ మంచిదండి, కానీ మార్కెట్లో దొరికేవి కావు. సో మనం ఎలా చేసుకోవాలి? పన్నీర్ చాలా సింపుల్. ఇంట్లో పాలు మరిగేటప్పుడు దాన్ని కొద్దిగా విరిపేసి తర్వాత ఒక తడి బట్టలో వైట్ కలర్ క్లాత్లో మనం గనక ఇంట్లో కట్టేసామనుకోండి, మనకు ఆ చెన్న కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత దాన్ని రెఫ్రిజిరేట్ చేసుకుంటే అదే మనకు పన్నీర్. సో అలా మనం తాజాగా ఇంట్లో మన కళ్ళెదురుగా చేసుకునే పన్నీర్లో ఉన్న పోషక విలువలు చాలా చాలా మంచివి. ఇప్పుడు దొరికే పాలల్లో కూడా మనకు కొద్దిగా మైదా, కార్బోహైడ్రేట్స్ లాంటివి మిక్స్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా మనం ఇంట్లో పన్నీర్ ఇలా తయారు చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. అదే మీరు పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనకు ఈ పన్నీర్, ఈ చెన్నా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి అది అలవాటు. సో మనం పన్నీర్ తినేటప్పుడు కూడా ఇలా ట్రై చేసుకొని అది ఆనియన్తో పాటు చేసుకున్నా, వెజిటబుల్తో పాటు చేసుకున్నా చక్కగా మంచి పోషక విలువలతో ఉంటాయి. సో ఆనియన్ పన్నీర్ కుర్మాకి డెఫినెట్గా నా ఓటు ఉందండి. కాకపోతే పన్నీర్ని కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. బయటికి వెళ్ళి మనం ఎంత అచీవ్ చేస్తున్నామో ఇంట్లో కూడా మనం ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి. 90% మనం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తేనే బాగుంటుంది. మధురంలో చూసిన చక్కెరకేళి జ్యూస్. ఫస్ట్ ఒకే ఒక విషయం చెప్తానండి, జ్యూస్కి నేను చాలా యాంటీ. చక్కెరకేళి అనేది ఎంత మంచి ఒక రకమైన బనానా తెలుసా? ఆ అరటి పండును మనం అలా తీసుకోవడం బదులు పాలు ఇలా తీసుకుంటే డెఫినెట్గా మనకు షుగర్తో పాటు బెనిఫిషియల్ కాదు. అరే సమ్మర్ కదా, మేము జ్యూసెస్ తాగితే మంచిది, మనకు ఆరోగ్యానికి కరెక్ట్ అని అనుకోవద్దు. ఆ టైంలో కూడా ఫ్రూట్స్ని ఫ్రూట్ లాగా తీసుకుంటేనే కావాల్సిన పోషక విలువలు వస్తాయి. వాటర్ మనకు దానికి ఆ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయిపోతూ ఉంటుంది. సో జ్యూస్ తాగాల్సిన నెసెసిటీ అయితే మనకు అస్సలు ఉండదు. సో అరటి పండు మాత్రం ఇట్స్ అ క్రైమ్. ఇలా జ్యూస్ చేసి తీసుకోకుండా అరటి పండును పండులాగా తినడం అన్నది చాలా గొప్ప థింగ్ అండి. అండ్ రోజు కూడా ఒక అరటి పండు తింటే చాలా మటుకు మనకున్న మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఒక చక్కటి సొల్యూషన్. ఇక ఊరించే వంటలో చూసిన మిక్స్డ్ వెజ్ ఫ్రై, అలాగే వెజ్ బగారా రైస్. సో వెజిటబుల్స్ ని మనం ఎలా డైట్ లో వాడుకోవాలి అనేది ప్రైమరీ గోల్. చిన్న పిల్లలు మీరు గమనిస్తే మార్కెట్లో దొరికే ఈ ఆర్టిఫిషియల్ ఐటమ్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే కలర్ఫుల్గా ఉంటాయి అవి. సో అదే కలర్ఫుల్ మనం ఇంట్లో తయారు చేసుకునే ఐటమ్స్లో కనుక ఉంటే కలర్ఫుల్నెస్ డెఫినెట్గా వాళ్ళు దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఏంటి, ఇప్పుడు బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ ఇలా డిఫరెంట్గా మీరు సెలెక్ట్ చేసుకున్నది అనుకోండి, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉండడమే కాకుండా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. 6 months పాపల దగ్గర నుంచి 8 months బేబీస్ వరకు వాళ్ళకి కలర్ గుర్తించే ఆ కెపాసిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు కొన్ని రకమైన ఫుడ్స్కి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మీరు గనక 4 months బేబీకి ఫస్ట్ టైం సప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చేటప్పుడు వెజిటబుల్ జ్యూస్ ఇచ్చారనుకోండి, ఏమీ యాడ్ చేయకుండా, ఉప్పు కానీ చక్కెర కానీ ఏమి యాడ్ చేయకుండా ఇస్తే, పాలక్ జ్యూస్ ఇచ్చారనుకోండి, ఆ పాపకి పాలక్ టేస్ట్ అనేది బాగా రుచి తెలిసిపోతూ ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి వెజిటబుల్స్ మీద ఇంట్రెస్ట్ కలగాలి అంటే, పెద్దయ్యాక ఇలాంటి రెసిపీస్ ఇష్టంగా తీసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచే మనం ఇలాంటివి వాళ్ళకు రుచి అందే విధంగా చూసుకోవాలి. సో 6 months పాలతో పాటు బయట ఫుడ్ అలవాటు చేసేటప్పుడు దీన్ని సప్లిమెంటేషన్ అని కూడా అంటూ ఉంటారు. దాల్ వాటర్ కానీ, లేకపోతే పాలకూర నీళ్లు కానీ, అదే ఉడికిచ్చిన నీళ్లు కానీ, వాటర్ మెలన్ 2-3 స్పూన్ జ్యూస్ ఇచ్చేటప్పుడు షుగరు, ఉప్పు ఏమి యాడ్ చేయకుండా ఇస్తే బాగుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ ఫ్యూచర్లో బాగా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీస్ 2 చాలా బాగున్నాయండి. మిక్స్డ్ వెజ్ ఫ్రై కానివ్వండి, అలాగే వెజ్ బగారా రైస్ కానివ్వండి, 2 కూడా సూపర్. చక్కెరకేళి జ్యూస్, చక్కెరకేళి అరటిపండు దొరికేటప్పుడు డెఫినెట్గా దాన్ని చక్కెరకేళి అరటిపండుగా తీసుకోవడానికి ట్రై చేయాలి, ఇంకా బాగుంటుంది. సో ఆనియన్ పన్నీర్ మసాలా, సో పన్నీర్ ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిదండి. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్ కూడా మళ్ళీ బాగున్నాయి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి. అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చేసుకోవడానికి కూడా ఈజీగా ఉన్నాయి. చూసారు కదా, మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి.
మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.